వెల్కమ్ టు కిరణ్ టెస్టింగ్ అకాడమీ. నేను కిరణ్ కుమార్. ఈరోజు ఇంటర్వ్యూ సిరీస్లో మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈజ్ సెలీనియం బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. చాలా బేసిక్ క్వశ్చనే కానీ చాలా ఇంపార్టెంట్. చాలా టెక్నిక్గా ఆన్సర్ చేయాలి దీన్ని. సో దే మే ఆస్క్ యూ, ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకే, సో వాట్స్ ద బెస్ట్ లొకేటర్ ఇన్ సెలీనియం, ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని. ఆర్ దే మే ఆస్క్ మీరు లొకేటర్స్ని ఐడెంటిఫై చేసేప్పుడు ఆర్ మీరు ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసేప్పుడు ఏ లొకేటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? వాట్స్ యువర్ ప్రిఫరెన్స్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ లొకేటర్? ఫస్ట్ ఏది తీసుకుంటారు, సెకండ్ ఏది, థర్డ్ ఏది, మీ చాయిస్ ఏంటి లొకేటర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల? ఆర్ దే మే ఆస్క్ యూ విచ్ లొకేటర్ ఇస్ ఫాస్ట్, ఏ లొకేటర్ చాలా ఫాస్ట్గా ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేస్తారు? సో ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు ఎలిమెంట్స్ లొకేటర్స్ మీద. ఓకే, సో వెన్ దే ఆస్క్ యూ లైక్ వాట్స్ ద బెస్ట్ లొకేటర్ ఇన్ సెలీనియం, దీనికి స్ట్రేట్ అవే ఆన్సర్ లేదండి, టెక్నికల్గా లేదు. ఏ లొకేటర్ అయినా కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి లొకేటర్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే ప్రతి లొకేటర్కి డిసడ్వాంటేజెస్, లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా. ఏ టైంలో ఏ లొకేటర్ వాడుతున్నాం అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ బెస్ట్ లొకేటర్ అంటే ఏం చెప్తారంటే సిఎస్ఎస్ అని చెప్తారు. ఎందుకు సిఎస్ఎస్ అని చెప్తారంటే, ఒకసారి మీరు మంచి సిఎస్ఎస్ రాస్తే మనం డిఫరెంట్ బ్రౌజర్స్ మీద వర్క్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది. ఓకే, సో సమ్ పీపుల్ సే ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఎందుకు చెప్తారు? నేను ఎక్స్పాత్ అని చెప్తాను. ఎందుకు చెప్తాను ఎక్స్పాత్ అని? డైనమిక్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎక్స్పాత్ యాక్సిస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, దాంతో అసలు ఎలిమెంట్కి ఏ ఐడి, ఏ లొకేటర్ ఏది లేకున్నా కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఆర్ ఎక్స్పాత్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. అలా దాని ఎబిలిటీ దానికి ఉంది. ఓకే, సో దాని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో కానీ ఇది ఇంటర్వ్యూలో ఎలా మనం ఆన్సర్ చేయాలి అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఓకే, యప్. సో ఒక్కసారి మనం సెలీనియం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద Selenium official website, selenium.dev. Go to documentation. Okay, WebDriver, elements, locators. సో మనకు తెలుసు కదా, మనకి 8 టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయి. ఐడి, నేమ్, లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్, ట్యాగ్ నేమ్, ఎక్స్పాత్, క్లాస్ నేమ్, సిఎస్ఎస్, ఇలా 8 టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయి. అండ్ రియల్గా ఏ లొకేటర్ అయినా ఇంపార్టెంటే, అండ్ ఏ లొకేటర్ ఎప్పుడు యూస్ చేసుకోవాలో అప్పుడు యూస్ చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు ట్యాగ్ నేమ్ ఉందనుకోండి, మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయడానికి ట్యాగ్ నేమ్ తప్ప ఇంకో లొకేటరే లేదు మనకి. అది అలా వర్క్ అవుతుంది. ఓకే, ఏదన్నా నేరో సెర్చ్ చేయాలనుకోండి, క్లాస్ నేమ్ యూస్ చేసుకుంటాం. అలా ప్రతి లొకేటర్ దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, కానీ బెస్ట్ లొకేటర్ ఏది అన్నప్పుడు, ఓకే, సో ఇక్కడ ఫర్ టిప్స్ ఆన్ లొకేటర్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, సో సెలీనియం మనకి లొకేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ద వెరీ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ జనరల్ ఇఫ్ హెచ్టిఎంఎల్ ఐడీస్ ఆర్ అవైలబుల్, అంటే ఐడీస్ ఉంటే కనుక, ఒక ఎలిమెంట్ ఉంది, దానికి ఐడి ఉంది అండ్ ఐడి యూనిక్ ఉంది. ఓకే, ఇఫ్ ఐడి ఈస్ దేర్ అండ్ ఐడి ఈస్ అవైలబుల్, ఇన్ దట్ కేస్ ఈ ఐడి ఆర్ ద ప్రిఫర్డ్ మెథడ్ టు లొకేట్ అన్ ఎలిమెంట్ ఆన్ ద వెబ్ పేజ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐడికి ఇవ్వమంటుంది. ఐడి అవైలబుల్ ఉంటే అండ్ ఐడి యూనిక్ ఉంటే, ఈ 2 కేసెస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి, అండ్ అది యూనిక్ ఉండాలి. అండ్ ఆ ఒక్క సెషనే కాదు, చాలా కేసులు ఏంటంటే ఐడి యూనిక్ ఉన్నా కూడా డైనమిక్ ఉంటుంది. ఓకే, మీరు ఫేస్బుక్ లాంటి పేజెస్లో ఒకసారి చూడండి, ఐడి విల్ బి దేర్ బట్ దట్ విల్ బి డైనమిక్. అంటే మీరు ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ కొత్త ఐడి వస్తుంది, మళ్ళీ మనకు వర్క్ చేయదు. సో అలా ఉన్నప్పుడు, ఆర్ ఐడి లేనప్పుడు, ఆర్ ఐడి యూనిక్ లేనప్పుడు, ఆర్ వాట్ ఎవర్ ద రీజన్, ఇఫ్ ఐడీస్ ఆర్ అన్అవైలబుల్, ఒక ఎలిమెంట్కి ఐడి లేకపోయినా, ఉండి వర్క్ చేయకపోయినా కూడా, నెక్స్ట్ ఆప్షన్ ఏమంటున్నారంటే, ఏ విల్ రిటర్న్ సెలెక్టర్ ఇస్ అ ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ లొకేటింగ్ అన్ ఎలిమెంట్. ఓకే, ఆర్ ఈవెన్ వీ కెన్ యూజ్ ఎక్స్పాత్. సో సిఎస్ఎస్ అండ్ ఎక్స్పాత్ ఇస్ అ నెక్స్ట్ ఆప్షన్ అకార్డింగ్ టు సెలీనియం. ఫస్ట్ ఐడి తీసుకోండి, లేదంటే సిఎస్ఎస్ ఆర్ ఎక్స్పాత్. దిస్ ఇస్ ఆప్షన్ వాట్ ఈస్ గివెన్ బై సెలీనియం. ఓకే, కానీ డిపెండింగ్ ఆన్ ద యూఐ, డిపెండింగ్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మనం ఈ సీక్వెన్సే తీసుకోవాలని లేదు. ఓకే, ఐడి విల్ బి వెరీ ఫాస్ట్, అగ్రీ దాట్. ఓకే, యప్. అండ్ ఐడికి ఎప్పుడైతే డైనమిక్గా చేంజ్ చేసే టెండెన్సీ లేదో అప్పుడు ఐడి తీసుకోవడం కూడా బెస్టే, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఎక్స్పాత్ ఎప్పుడు వస్తుందంటే, కాంప్లెక్స్ ఎలిమెంట్స్కి, డైనమిక్ ఎలిమెంట్స్కి ఉన్నప్పుడు మనం ఎక్స్పాత్ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఎక్స్పాత్లో ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడానికి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఎక్స్పాత్లో రెగ్రెస్ ఎక్స్ప్రెషన్ యూస్ చేయొచ్చు, ఎక్స్పాత్లో మనం ఎక్స్పాత్ యాక్సెస్ యూస్ చేయొచ్చు. ఇలాంటివన్నీ యూస్ చేసి ఎంత కాంప్లెక్స్ ఎలిమెంట్ అయినా కూడా మనం దాన్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, అండ్
వెరీ ఫ్లెక్సిబుల్, అందుకే దీన్ని మనం ఫ్లెక్సిబుల్ అంటాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్లెక్సిబుల్, కానీ సింటాక్స్ కొంచెం కాంప్లెక్సే ఉంటుంది ఎక్స్పాత్ది. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పాత్ డిఫరెంట్ బ్రౌజర్లో చెక్ చేయాలన్నప్పుడు ఒక్కొక్కసారి క్రోమ్లో వర్క్ అయ్యి ఫైర్ఫాక్స్లో వర్క్ అవ్వకపోతుండొచ్చు, ఫైర్ఫాక్స్లో వర్క్ అయ్యి ఐఏలో వర్క్ అవ్వకపోతుండొచ్చు. ఓకే, కొన్ని కేసెస్లో, రైట్. సో దానికి అలాంటి లిమిటేషన్ ఉంది. అదే సిఎస్ఎస్ అనుకోండి, ఓకే, అది డిఫరెంట్ బ్రౌజర్లో కూడా వర్క్ అవుతుంది. ఓకే, కానీ మళ్ళీ కాంప్లెక్స్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయాలంటే నాకు తెలిసి ఎక్స్పాత్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అలా. సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఇస్ ఐడి, ఇఫ్ నాట్ యూస్ సిఎస్ఎస్ ఆర్ ఎక్స్పాత్. ఓకే, కానీ మీరు దీని జస్టిఫికేషన్ చెప్పాలి ఎందుకు ఐడి యూస్ చేస్తున్నారు. ఇట్స్ ఫాస్ట్, రిలయబుల్, ఈజీ. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ ఆర్ ఎక్స్పాత్. ఎందుకు సిఎస్ఎస్ ఆర్ ఎక్స్పాత్ అనుకున్నారు? బికాస్ కాంప్లెక్స్ ఎలిమెంట్స్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్స్పాత్తో. ఓకే, సిఎస్ఎస్ అనుకో మనం డిఫరెంట్ బ్రౌజర్స్ మీద క్రాస్ బ్రౌజర్ క్లాస్ ఫామ్ టెస్టింగ్ చేసినా కూడా టెస్ట్ ఫెయిల్ అవ్వకుండా సిఎస్ఎస్ కూడా తీసుకుంటామని. ఓకే, సో దిస్ అన్ ఆర్డర్ విచ్ ఇస్ గివెన్ బై సెలీనియం. ఓకే, కానీ ఆర్గనైజేషన్లో ఎలాంటి ఆర్డర్ యూస్ చేస్తారా? యా, ఐడి ఉంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విల్ టేక్ ఐడి అండి. ఓకే, ఎస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe to my YouTube channel. If you want to have live sessions, please visit kirantestingacademy.com. Thank you for now.